లాస్ట్ వండుకున్నాడు లాక్ పడిపోయింది అనుకున్నా నేను. ఈ నైట్ ఇంత డేంజర్ గా ఉంటదని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎప్పుడు. ఇంకా ఇక్కడ కార్ అయితే మధ్యలో అయితే ట్రబుల్ అయితే ఇచ్చేసింది. ఇంకా ఇంకేం చేయలేము ఇంకా, ఎందుకంటే మేము మిడిల్ ఆఫ్ ది విలేజ్ లో ఉన్నాం అండ్ మెకానిక్ షాప్స్ కూడా అయితే ఇక్కడ పక్కకు లేవు అనేసరికి ఇంకొక పెట్రోల్ పంప్ లో అయితే మేమైతే కార్ అయితే పార్క్ చేసేసాం. అండ్ హైలైట్ ఏంటి అంటే బ్యాటరీ కూడా అయితే డెడ్ అయిపోయింది. మా కార్ విండోస్ అన్నీ అయితే ఓపెన్ అయిపోయాయి. సో అక్కడ ఎక్కడైనా ఫుడ్ తిందామన్నా కూడా అంత నైట్ ఫుడ్ కూడా అయితే దొరకలేదు మాకు. అండ్ హై లో కూడా ఛార్జింగ్ మెల్లమెల్లగా అయితే డౌన్ అయిపోతుంది. అండ్ యాక్చువల్గా మేము 6 మెంబర్స్ ఉన్నాం మొత్తం. సో ఇంకా కార్లో పడుకోనికే కంజెస్టెడ్ ఉందని చెప్పి పాపం వీడు పోయి ఒక్కడే నార్మల్గా పెట్రోల్ పంప్ ఉంది కదా దాని పక్కకి వెళ్ళి అయితే పడుకున్నాడు. అంటే మొత్తం చీకటి ఉంది. అండ్ హైలైట్ ఏంటంటే ఆ పక్క కూడా గ్రేవ్ యార్డ్ అయితే ఉంది. ఇంకా మనోడు పోయి అయితే పడుకున్నాడు అక్కడ. తన్మని లేచాడు, ఒక్కడేసారి గట్టి అరిచాడు. ఫస్ట్ అయితే ఏడిచి గట్టి అరవంగానే మేము అందరం షాక్ అయ్యాం. ఏమైందని చూసేసరికి ఇట్లా అయిందని అయితే వీడైతే చెప్పాడు. ఇది వినండి ఒకసారి. ఇట్లా లాగినట్టుందిరా కానీ అది వచ్చారు ఒక సో అదంతా రిపేర్ అయ్యేసరికి అయితే ఈవినింగ్ అయితే అయింది. ఈవినింగ్ మేము మళ్ళీ అయితే హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా టెంపుల్ ఏమొద్దని చెప్పి